మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్లను అభివృద్ధి చేశారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ అవసరాలను తీర్చే చాక్లెట్. యుఐటి ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సంయుక్తంగా దీనిని తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో రోజుకు 7 కోట్ల మందికి పైగా రోగులు ఇన్సులిన్ ఇంజెక్షన్లను తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మధుమేహాన్ని ఎదుర్కొనేందుకు నొప్పి లేకుండా, ఇంజెక్షన్ లేకుండా మధుమేహం వైద్యంకు సహాయపడే ఔషధం తయారు చేశారు. ఈ ఇన్సులిన్ చాక్లెట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సిడ్నీ నార్వే విశ్వవిద్యాలయ పరిశోధన జనరల్ నేచురల్ నానోటెక్నాలజీ ప్రచురించారు. ఈ పరిశోధన ప్రకారం డయాబెటిక్ రోగులు ఇప్పుడు చాక్లెట్ లేదా క్యాప్సిల్స్ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఈ చాక్లెట్లో మానవ వెంట్రుకల కంటే చిన్న పరిమాణంలో ఉండే నానో క్యారియల్స్ ఉంటాయి. వీటిలో ఇన్సులిన్ ఉంటుంది. శరీరం తగినంత పరిమాణంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేనప్పుడు మన రక్తంలో ఉన్న చక్కెరను ప్రాసెస్ చేయడం సాధ్యం కాదు. కణాలలోకి వెళ్లే బదులు ఆ చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. వైద్యులు దీనిని మధుమేహ వ్యాధి అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త చాక్లెట్ శరీరంలో ఇన్సులిన్ సమతుల్యతను మెరుగుపరిచేందుకు పనిచేస్తుంది. చాక్లెట్ నానో క్యారియర్లు ఎలా పనిచేస్తాయి? నానో క్యారియర్ ఆలోచన చాలా కాలంగా పరిశీలన ఉంది. ఇందులో ఒక ప్రధాన సమస్య ఏమిటంటే ఇన్సులిన్ నానో క్యారియర్లు కడుపు ఆమ్లంతో కలిసినప్పుడు విచ్ఛిన్నమవుతాయి. దాంతో వాటి లక్ష్య స్థాయిని చేరుకోలేవు. యుఐటి ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే ప్రొఫెసర్ పీటర్ మెక్కోర్ట్ మాట్లాడుతూ, మేము ఇన్సులిన్ని ఉదర ఆమ్లం ద్వారా విచ్ఛిన్నం కాకుండా రక్షించే పూతను సృష్టించామని, ఇన్సులిన్ను దాని లక్ష్య స్థానానికి చేరుకునే వరకు, ప్రధానంగా కాలేయంకు చేరుకునే వరకు సురక్షితంగా ఉంచుతామని చెప్పారు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్లు చురుకుగా మారి ఆ పూతను విచ్ఛిన్నం చేస్తాయి. పూత కరిగిపోయినప్పుడు ఇన్సులిన్ విడుదల చేస్తుంది. ఇది రక్తం నుండి చక్కెరను తొలగించడానికి పనిచేస్తుంది. ఇలా చేస్తే షుగర్ పెరిగితే శరీరంలో ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇంజెక్షన్లు తీసుకోవడం కంటే చాక్లెట్లు తినడం మంచిదా? ప్రస్తుతం ఉన్న ఇంజెక్షన్ పద్ధతి కంటే ఇన్సులిన్ చాక్లెట్ మంచిదా అనే ప్రశ్న మనసులో తలెత్తుతుంది. దీని గురించి ప్రొఫెసర్ పీటర్ మెక్కోర్ట్ వివరిస్తూ, ఇన్సులిన్ తీసుకునే వారికి శరీరంలోని అవసరమైన భాగాలకు వేగంగా ఇన్సులిన్ అందజేస్తుంది. ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా ఇది మొత్తం ప్రయోజనాన్ని అందిస్తుంది. శరీరంలో పూర్తిగా ఇది వ్యాప్తి చెంది దుష్ప్రభావాలకు కారణమవుతుంది. మధుమేహం నివారణకు ఇది అత్యంత ఆచరణాత్మకమైన మార్గమని, ఇది రోగికి కూడా మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో అవసరాన్ని బట్టి ఇన్సులిన్ను నియంత్రించవచ్చని, అయితే ఇంజెక్షన్లో ఇన్సులిన్ ఒకేసారి విడుదల చేస్తారని వాదిస్తున్నారు. ఈ విధంగా ఇన్సులిన్ లోడ్ చేసిన చాక్లెట్ తినడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెప్తున్నారు. చాక్లెట్ ఎప్పుడు వెలువడింది? చివరిసారి ఇది బాబున్లపై పరీక్షించారు. పరీక్ష ఫలితాలు బాగున్నాయి. 20 బాబున్ల రక్తంలో షుగర్ లెవెల్ తగ్గింది. ఈ చక్కెర రహిత చాక్లెట్ను డయాబెటిక్ ఎలుకలపై కూడా పరీక్షించారు. వీటిలోనూ సానుకూల ప్రభావం కనిపించింది. ఇప్పటి వరకు ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. నివేదికల ప్రకారం ఇది 2025లో మానవులపై పరీక్షించనున్నారు. 2 నుండి 3 ఏళ్లలో సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.